అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఒడిస్సీ 2 టెక్స్ట్ బుక్ ఏదైతే నూతనంగా ప్రవేశపెట్టబడిందో, ఆ టెక్స్ట్ బుక్‌లో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్‌లో స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని పార్ట్ ఉంది. అందులో మనం ఇప్పుడు కాన్వర్జేషన్ ప్రాక్టీస్ అనేది చూస్తున్నాం. తెలుగులో దీన్నే సంభాషణ అంటారు. ప్రశ్నలు ఎలా ఇస్తారు? Construct a dialogue between two students to introduce themselves on first day of college and their conversation about their school or college and hometown. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్, మనం ఒక ఫ్రేజ్ని మాత్రం ఈ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఫ్రేజ్ ఏంటంటే ఏ డైలాగ్, కన్స్ట్రక్షన్ ఏ డైలాగ్ బిట్వీన్ తర్వాత మనకి ఏదైతే ఇస్తారో వాళ్ళతో మనం కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలి. టూ స్టూడెంట్స్, ఎవరి మధ్య ఈ కాన్వర్జేషన్ జరుగుతుంది? ఇద్దరి మధ్య. కాన్వర్జేషన్ అన్నా డైలాగ్ అన్నా ఒకటే. మనకి ఈ ప్రశ్నకు వచ్చేసి 5 మార్కులను అడిగేటటువంటి అవకాశం ఉంది. సెక్షన్ సి. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఇదైతే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. గ్రామర్ పార్ట్ అయితే మాత్రం పెద్దగా చేంజ్ అయినట్టు లే. డైలాగ్ అన్నా కాన్వర్జేషన్ అన్నా ఒకటే. కన్స్ట్రక్ట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ అన్నా కన్స్ట్రక్షన్ ఏ డైలాగ్ బిట్వీన్. ఆ బిట్వీన్ తర్వాత మనం ఎవరినైతే ఇన్వాల్వ్ చేయాలో ఆ పేర్లు ఉంటాయి. ఇక్కడ ఇద్దరు విద్యార్థులు అన్నారు. జస్ట్ మన పేర్లు మనం ఓన్గా తీసుకోవడం. ఒకవేళ సురేష్ అండ్ రమేష్ ఇలా గనక పేర్లు ఇచ్చినట్లయితే ఆ పేర్లతోనే మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. కాలేజ్కి వెళ్ళారు అండ్ మొదటి రోజు, అది కాలేజ్కి వచ్చినటువంటి మొదటి రోజు, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ స్కూల్ గురించి. ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేరే కాలేజీలో నుంచి వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్కి అప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా, అంటే సెకండ్ ఇయర్ కూడా మారుతూ ఉంటారు, అదే కాలేజీలో చదవాలని లేదు. కాబట్టి అక్కడ ఒక కాన్వర్జేషన్ని ఇనిషియేట్ చేయాలి. ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఇద్దరు విద్యార్థుల మధ్య జరుగుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు సింపుల్గా చూద్దాం. చూడండి, మనకు 5 మార్కులకి ఇది ఉంటుంది. కాబట్టి 5 సెట్లు మనం రాయగలిగే విధంగా ఉండాలి. 5 సెట్స్. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు కదా, ఏబి, ఇది ఒక సెట్ అన్నమాట. అంటే ఏ ఏమంటాడంటే హాయ్ హాయ్ అంటాడు, బి హాయ్ అని అంటారు, అంతే కదా. నమస్కారం అంటే మళ్ళీ నమస్కారం అనాల్సిందే కదా. ఇక్కడ ఏమవుతుంది, మనకు పేర్లు తెలియదు, జస్ట్ హాయ్ బి అంటాడు, హాయ్ ఏ అంటాడు. పేర్లు ఉన్నాయనుకోండి, హాయ్ రమేష్ అంటాడు, బి ఏమో హాయ్ సురేష్ అంటాడు. ఇక్కడ కూడా మనం పేర్లు రాస్తాం. ఏ అంటే ఒక పేరు అనమాట, సింపుల్గా ఉన్న. ఇదొక సెట్. కనీసం 5 సెట్లు రాయాలి. కనీసం, మినిమం, నాట్ మ్యాక్సిమం. నేను మ్యాక్సిమం చెప్పట్లేదు. 5 మార్కులకి మినిమం 5 సెట్స్ రాయగలిగితే ఇంకా ఎక్కువ రాస్తే బెటరే, కానీ మినిమం ఉండాల్సింది మాత్రం 5 సెట్లు ఉండాలి. ఈ 5 సెట్లలో కనీసం మనం ఒక 3 సెట్లు ఈజీగా మనం ఫ్రీగా ముందే నేర్చుకున్నాం. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లాగా ఏది ఇచ్చినా సరే మనం ఆ ప్రీ ఇన్స్టాల్డ్ సెట్స్ ఒక 3 రెడీ చేసుకుంటాం. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకిచ్చేటటువంటి ఏదైతే ఉందో గాబరా పడకుండా ఆ ప్రీ ఇన్స్టాల్డ్, మన మైండ్లో ప్రీ ఇన్స్టాల్డ్ అయినటువంటి ఆ 3 సెట్స్ని మనం అక్కడ ప్రజెంట్ చేస్తాం. అంతేకాకుండా మోర్ దాన్ 5 సెట్స్ మనం టోటల్గా ఒక పేపర్ని నింపేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 3 ప్రీ ఇన్స్టాల్డ్ మనం చేయగలుగుతున్నాం. మినిమం మార్క్స్ మనకు వచ్చేస్తాయి. సపోజ్ 5 మార్కులకి దానివల్ల ఒక 2-3 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా రాస్తాం కాబట్టి ఫర్దర్గా 4 to 5 మ్యాక్సిమం మార్క్స్ మనం అచీవ్ చేయగలుగుతాం. ఎలా రాస్తాం? ఏంటి ఆ ప్రీ ఇన్స్టాల్డ్ అంటే చూడండి, సింపుల్గా ఇక్కడ ఏ హలో అని అన్నారనుకోండి, బి కూడా హలో ఏ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అన్నాడు. ఇదంటే పరిచయం ఉన్న వాళ్ళ మధ్య జరిగేదండి. పరిచయం లేని వాళ్ళది చెప్తాను మళ్ళీ. హౌ ఆర్ యూ అంటాడు, ఎలా ఉన్నావు. అప్పుడు బి అంటాడు, నేను బాగున్నాను అంటాడు. అండ్ వాట్ అబౌట్ యూ, నీ గురించి నేను కూడా బాగున్నాను అంటాడు. తర్వాత చివర్లో కంక్లూజన్ పార్ట్ అనమాట. ఈ మధ్యలో వచ్చేసి టాపిక్ రిలేటెడ్ ఎక్స్చేంజ్, అడిగిన దాని గురించిన అటువంటిది మనం రాసేస్తూ ఉంటాం. ఇక్కడ కంక్లూజన్ పార్ట్ వచ్చేసరికి చివర్లో థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్ అని అంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అంటే
ఓకే నేను స్వాగతం, యు ఆర్ వెల్కమ్ అని జనరల్గా అంట. తర్వాత బాయ్ ఫర్ నౌ, ఇక నుంచి ఓకే గుడ్ బై. ఇది మధ్యలో ఏదైతే మనకి ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్కి రిలేటెడ్ టాపిక్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అనుకున్నాం, ఎట్లా వస్తుంది? ఏ వచ్చేసి హాయ్ అంటాడు, బి కూడా వచ్చేసి హాయ్ అని అనడం జరుగుతుంది. అన్న తర్వాత ఏ నైస్ టు మీట్ యూ అనేటటువంటి హౌ ఆర్ యూ బదులు నైస్ టు మీట్ యూ అనేది వాడతాం. బి కూడా నైస్ టు మీట్ యూ టు అనేది మనం ప్రజెంట్ చేస్తాం. దీన్ని డీటెయిల్గా చూద్దాం. ఈ విధంగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్. అండ్ కంక్లూజన్ మామూలే, ఏ వచ్చేసి థ్యాంక్ యూ చెప్పడం చివరిలో. ఇక్కడ మధ్యలో ఏదైతే ఎగ్జామ్లో ఇస్తారో ఆ రిలేటెడ్ వస్తాయి. బి వచ్చేసి యు ఆర్ వెల్కమ్. అండ్ మళ్ళీ ఏ వచ్చేసి బాయ్ ఫర్ నౌ, ఈ పూటకి చాలు మళ్ళీ కలుద్దాం అని అన్నమాట. బి గుడ్ బాయ్ అంటే ఏంటి అర్థం? ఇక సెలవు, దేవుడు నీకు తోడుకుండాలి నెక్స్ట్ కలిసేదాకా అనేసి అర్థం అనమాట. మామూలుగా గుడ్ బాయ్ అంటే గాడ్ బీ విత్ యూ అని అర్థం. కాబట్టి ఈ విధంగా మనం రాస్తాం. ముందు స్టార్టింగ్ పరిచయం, అప్పుడే పరిచయం అయినటువంటి వ్యక్తులకైతే నైస్ టు మీట్ యూ పెడతాం. తెలిసిన వ్యక్తులైతేనేమో అక్కడ మనం ఏం చేస్తాము అంటే ఎలా ఉన్నారు ఏంటి, ఎక్కడ కలిసా మనం వాడే పదం అదేగా, ఎలా ఉన్నావు, పెళ్ళిలో కలిసాం ఎలా ఉన్నారు బాగున్నారా, ముందు అది వాడతాం. ఇప్పుడు ప్రశ్నకు వచ్చేద్దాం. ఇద్దరు విద్యార్థులు మొదటి రోజున మాట్లాడుకుంటున్నారు. రమేష్ సందీప్ అనే పేర్లు తీసుకుంటాం. అది కూడా మనం ఏంటంటే మన ఇష్టం, ఎందుకంటే 2 స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు, అది ఎవరైనా కావచ్చు. అమ్మాయిలు అయితే అమ్మాయిల పేర్లు పెట్టుకుంటారు, అబ్బాయిలు అయితే అబ్బాయిల పేరు, ఏం పర్వాలేదు, అట్లా అయినా అబ్బాయి అమ్మాయి అట్లా అయినా కూడా పెట్టుకోవచ్చు. రమేష్, హలో మై నేమ్ ఈజ్ రమేష్, వాట్ ఈజ్ యువర్ నేమ్. వెళ్ళి పరిచయం చేసుకున్నాను, నా పేరు రమేష్ అండి, ఈరోజే కాలేజీలో జాయిన్ అవుతున్నా, ఎట్లా ఉంటుంది కదా. హలో మై నేమ్ ఈజ్ రమేష్, నా పేరు రమేష్ అండి, అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్ అని కూడా మర్యాదగా అయితే మాడవచ్చు. అయితే సుపీరియర్ కాదు కదా, నార్మల్ నీ పేరు ఏంటని జనరల్గా అడుగుతాను. సందీప్, హలో రమేష్ మై నేమ్ ఈజ్ సందీప్, నా పేరు సందీప్ అని అంటాం. నైస్ టు మీట్ యూ, నేను కలిసేందుకు చాలా సంతోషపడుతున్నా, వచ్చి పలకరిచ్చావు కదా. కావాలంటే మనం రమేష్ కిందకి దించి నైస్ టు మీట్ యూ అంటాడు, ఇక్కడేమో సందీప్ నైస్ టు మీట్ యూ టు, అలా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సరే నేను కలిసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా అవును నాకు కూడా. ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ డే ఎట్ కాలేజ్, ఇదేనా మొదటి రోజు కాలేజ్లో, కొత్తగా కనబడుతున్నావు నాలాగే. ఎస్ ఇట్ ఈజ్, అవును. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, చాలా గందరగోళంగా ఉంది, మామూలుగా లేదు. వాట్ అబౌట్ యూ, నీకెలా అనిపిస్తుంది? ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, అన్నీ కొత్త మొహాలు కాబట్టి నాకు కూడా కొంచెం ఏదోలా ఉంది. విచ్ స్కూల్ డిడ్ యూ స్టడీ ఇన్, ఏ స్కూల్ నుంచి వస్తున్నావు? ఐ స్టడీడ్ ఎట్ జెడ్పీ హై స్కూల్ విజయవాడలో జెడ్పీ హై స్కూల్లో చదివాను నేను. విచ్ స్కూల్ ఆర్ యూ ఫ్రమ్, నువ్వు ఏ స్కూల్ నుంచి? జనరల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అంతే కదా, స్కూల్ నుంచే వస్తారు. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇద్దరు మిత్రులు కాలేజీలో జాయిన్ అవుతున్నారు అంటే మొదటి ఇంటర్ ఫస్ట్ ఇయరే అవుతుంది. ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవచ్చు రేర్, బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు అండ్ స్కూల్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఐ స్టడీడ్ ఎట్ ఏపీ మోడల్ స్కూల్ తిరుపతి, నేనేమో తిరుపతి నుంచి వచ్చాను, మోడల్ స్కూల్లో చదివాను. ఓ దట్స్ నైస్, వేర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్. మనం ఇచ్చిన ప్రశ్న ఏంటి? అబౌట్ స్కూల్ గురించి లేదా కాలేజ్ గురించి. ఓకే ఇంటర్ సెకండ్ ఎందుకులే, స్కూల్ అయితే బాగుంటుంది అనేసి పెట్టడం జరిగింది. ఏదైనా ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్లో ఇది ఆల్రెడీ అడిగినటువంటి ప్రశ్న అన్నమాట. లాస్ట్ టైం ఈ ఏదైతే గ్రామర్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యారు. ఓకే అందులో మార్పు లేదు, లెసన్స్లోనే మార్పు వచ్చింది, వీటిలో మాత్రం జనరల్గా అదే తీసుకున్నారు. హోమ్ టౌన్ అంటే సొంతూరు, కాబట్టి ఇక్కడ మై హోమ్ టౌన్ ఈజ్ రాజమండ్రి, మా ఇల్లు వచ్చేసి రాజమండ్రిలో అండి, సొంతూరు. వాట్ అబౌట్ యువర్స్, మై హోమ్ టౌన్ ఈజ్ గుంటూరు, అదేమో గుంటూరులో అండి అని మాట్లాడతాడు. డూ యూ లైక్ దిస్ కాలేజ్, కాలేజ్ నచ్చిందా? గందరగోళంగా ఉంది. ఎస్ ద కాలేజ్ క్యాంపస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, క్యాంపస్ బాగుంది. ద టీచర్స్ ఆల్సో సీమ్ ఫ్రెండ్లీ, టీచర్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నారు. లెక్చరర్స్ అని రాసుకోవచ్చు, ఓకే టీచర్స్ లెక్చరర్స్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐ థింక్ సో టు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఐ హోప్ వి బికమ్ గుడ్ ఫ్రెండ్స్, మనం చాలా మంచి స్నేహితులు అవుతామని అనిపిస్తుంది. ష్యూర్, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ విత్ మీ, నాతో మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పాడు సందీప్. రమేష్ యు ఆర్ వెల్కమ్, బై ఫర్ నౌ, ఓకే బాయ్. ఇక సందీప్ కూడా గుడ్ బై చెప్పడం జరిగింది.
ఈ విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, ఇది చూడండి దీన్ని 2 సెట్లుగా మనం రాసుకోవచ్చు. ఈ సందీప్ బాయ్ చెప్పినట్టు, రమేష్ గుడ్ బాయ్ చెప్పినట్టు రాసుకోవచ్చు. అట్లా 2 సెట్లు వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 సెట్లు వచ్చేస్తాయి మామూలుగా. ఎట్లా హలో, సందీప్ కూడా హలో అంటారు. మే ఐ నో యువర్ నేమ్ అంటే ఇట్లా రమేష్, ఇట్లా పరిచయం చిన్నగా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి టోటల్గా ఇక్కడ 2 సెట్లు, టోటల్గా 4 సెట్లు మనం ఈజీగా కవర్ చేయొచ్చు. అట్లా ఇదేంటంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రశ్న వచ్చేసి మనకి మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్న అనమాట. గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఇది ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్న అనమాట. ఓల్డ్ క్వశ్చన్ పేపర్లోది ఇప్పుడు కూడా ఉంది. గ్రామర్ పార్ట్ మాత్రం స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఏదైతే ఫిల్లింగ్ ఫార్మ్స్ కావచ్చు అండ్ ఇవన్నీ కూడా ఏవైతే రీడింగ్ కాంప్రహెన్షన్లు కావచ్చు, ఇవేమి పద్ధతి ఏం మారలా. అయ్యే సేమ్ టాపిక్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అయితే చేస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించండి ఆ విషయాన్ని. మరికొన్ని ఎక్సర్సైజెస్ మనం చేద్దాం, కొంత క్లారిటీ అనేది ఇంకా మనకి పెరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ మిగతావి అండ్ యాక్చువల్గా టోటల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయబడినాయండి. ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ ఫిల్లింగ్ ఫార్మ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, రీడింగ్ కాంప్రహెన్షను, లెటరు, ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్ట్రెస్, నోట్ మేకింగ్, ఈమెయిల్, ఫామ్ ఫిల్లింగ్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రెజ్యూమే కానివ్వండి, ప్రతిదీ డిస్కస్ చేయబడి దయచేసి గమనించండి. ఇవన్నీ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్లో అందుబాటులో ఉంటాయి. అలానే ప్రతిదీ కూడా ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఐకార్డ్స్ ద్వారా అందుబాటులోకి అయితే ఉంటాయి. అండ్ అట్లానే హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ ఏదైతే ఉందో చాప్టర్స్ 8 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయబడ్డాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతిదీ 8 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 8 చాప్టర్స్ కూడా చెప్పబడినవి. అట్లానే మీరు చూసినట్లయితే సమరీ కావచ్చు, 10 నిమిషాల్లోనే కథ చెప్పడం కావచ్చు, క్యారెక్టర్ స్కెచెస్ కావచ్చు, ప్రతిదీ మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయండి. అట్లానే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్గా లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.